సాధారణ వ్యక్తి అయితే రోడ్డు మీద బరాబరా లాక్కొచ్చి లోపల పట్టుకెళ్తారు. లేదు మినిస్టర్ కొడుకు అంటే స్వయాన ఆ వ్యక్తి వచ్చి లొంగిపోయే వరకు మనకు పట్టదు. మనకి అస్సలు సమస్యలు తర్వాత బెయిల్ కూడా ఇస్తాం మనం. నేను అందుకే కొంచెం దయచేసి చెప్తున్నా, కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. లెట్ మీ బీ వెరీ స్ట్రైట్ అండ్ అప్ ఫ్రంట్. ఆ పర్టికులర్ స్టేట్లో మనకు కావాల్సిన పార్టీ ఉందా లేదా, లెఫ్టా రైటా, ఈ పార్టీయా ఆ పార్టీయా, ఈ జెండరా ఆ జెండరా, ఈ మతమా ఆ మతమా, ఈ కులమా ఆ కులమా, దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుతాం మనం. రేపు పొద్దున్న లేదు మనకు చట్టాలు చాలా మంచిగా ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, స్ట్రింజెంట్గా ఉన్నాయి, పోక్సో చట్టం ఇది, వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీస్తారని మనం అనుకుంటే, నేను చిన్న మాట చెప్తున్నా, ఇలాంటి కేసులు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి తెలుసా మీకు? ఇలాంటి తప్పులు పట్ట పగలు కాంక్రీట్ జంగులు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి భయం ఉందని మీరు అనుకుంటున్నారా? పాక్సో చట్టాల మీద ఈ అమ్మాయికి ఒక రేటు కట్టి 13 సంవత్సరాల అమ్మాయికి ఒక హోటల్కి పట్టుకెళ్ళి ఏది మంచి బోర్డులు వేసుకొని బాగా చదువుకొని ఉండే మేనేజర్లు గట్రా ఉంటారు కదా, అలాంటి వ్యక్తి దగ్గర కూడా పట్టుకెళ్ళి పలానా రేటుకి ఆ అమ్మాయిని అమ్మేశాడు. రాజస్థాన్లో శ్రీ గంగానగర్ ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఒక 13 సంవత్సరాల అమ్మాయి 18 జూన్ 10:30కి ఇంటికి వెళ్ళడానికి మన ఇళ్లలో ఆడవాళ్ళు చేసినట్టు ఒక సాధారణ పని చేసింది. రోడ్డు మీద ఉండే ఆటోని ఆపి ఇంటికి తీసుకెళ్ళమని అడిగింది. ఆ ఒక్క పని తను చేసిన తప్పు, ఆ ఒక్క పని తన జీవితాన్ని మార్చేసింది. 5 రోజుల పాటు 120 hours 30 మందికి పైగా హోటల్స్, రూమ్స్, మేనేజ్మెంట్లు, మనుషులు మార్చి ఆ అమ్మాయిని మానభంగం చేసి వదిలేశారు ప్రాణాలతో. एक 13 साल की मासूम बच्ची जो अपने घर लौटने के लिए एक ई रिक्शा में बैठती, वो भरोसा करती है कि ये रिक्शा वाला उसे उसकी मां के पास पहुंचा देगा, लेकिन वो रिक्शा वाला उसे घर नहीं बल्कि साक्षात नर्क के दरवाजे पर छोड़ आता है। एक ऐसी अंधेरी कोठरी जहां अगले 4-5 दिनों तक इंसानियत की हर सीमा को तार-तार कर दिया जाता है। నమస్కారం. నేను ఇవాళ ఒక్కటే చెప్దాం అనుకుంటా, మనం కొంచెం ఓపెన్గా మాట్లాడదాం. ఈ కేసు గురించి, కేసులో ఉండే సెన్సేషనలిజం గురించి మాట్లాడడం కన్నా నాకు ఇంకా ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలి. మనకి ఈ మధ్యన కోపం చాలా కొలత వేసుకొని వస్తుంది. ఆ పర్టికులర్ స్టేట్లో మనకు కావాల్సిన పార్టీ ఉందా లేదా, లెఫ్టా రైటా, ఈ పార్టీయా ఆ పార్టీయా, ఈ జెండరా ఆ జెండరా, ఈ మతమా ఆ మతమా, ఈ కులమా ఆ కులమా, దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుతాం మనం. లేకపోతే పెద్దగా డిబేట్లు చేయం, క్యాండిల్ మార్చి ఉండవు, ప్రైమ్ టైం న్యూస్ డిబేట్లు ఉండవు, అస్సలు సమస్యలే తెలియాల్సిన అవసరం కూడా లేదనుకుంటాం. లేదా పలానా కేసులో పలానా అబ్బాయికి దారుణం జరిగింది కాబట్టి అమ్మాయిలు రియాక్ట్ అవ్వకపోవడం, లేదా అమ్మాయికి దారుణం జరిగింది కాబట్టి అబ్బాయిలు రియాక్ట్ అవ్వకపోవడం, ఈ సామాజిక వర్గానికి జరిగితే వాట్ అబౌట్ దెమ్ అని, ఆ సామాజిక వర్గానికి జరిగితే వాట్ అబౌట్ దెమ్ అని, ఈ వాట్ అబౌటరీ ఎక్కువైపోయింది మనకి. కేస్ ఇన్ హ్యాండ్ మనం చూడం మనం. సో మనకు కోపం వస్తే అది కొలతేసుకుని రాకూడదు. అది ఏ ఇన్సిడెంట్ జరిగినా అదే విధంగా మనం రియాక్ట్ అవ్వాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు కాల్చుకునేలాగా బుల్డోజర్లు పంపించి ఇవాళ 3 హోటల్స్ని కూల్చేశారని చెప్పి మనం చప్పట్లు కొట్టేసి వెన్ను తట్టేసుకొని అబ్బా శభాష్ అనేసుకుంటున్నాం మనం. అలా బుల్డోజర్లు పంపించడానికి కారణమే అది ఇల్లీగల్గా కట్టిన కన్స్ట్రక్షన్స్ అని. అంటే ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? जो बालिका प्रकरण है, इसको पुलिस टीम के द्वारा संवेदनशीलता से लिया जा रहा है. इस संबंध में अभी तक 14 गिरफ्तारियां हो चुकी हैं. जिन जगह इस बच्ची के साथ में गलत काम हुआ, जिन होटलों में, उन होटलों का प्रशासनिक सहयोग से इनके नॉर्म्स वगैरह चेक कराए गए, तो नॉर्म्स का वायलेशन पाया गया. प्रशासनिक टीम के द्वारा ये आज जो अतिक्रमण संबंधित कार्रवाई की गई है. अपराधियों को स्पष्ट संदेश है कि इस तरह की गतिविधियों में कोई पाया जाएगा उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी, और अपराधी को सहयोग देने वालों के खिलाफ भी वही कार्रवाई की जाएगी. ఆ హోటల్ మేనేజ్మెంట్ సిటీలో ఇలాంటిది ఏదైనా దారుణం జరిగింది, ఒక ఆడపిల్లని 13 సంవత్సరాలు ఒక ఆడపిల్లని 5 రోజుల పాటు ఇంతమంది ఇలా చేశారంటే ఏదో అడవిలోనో ఏదో చుట్టుపక్కల ఎవరు లేని స్థలంలోనే జరిగిందని చెప్పి ఎవరైనా అనుకోవచ్చు. లేదు అమ్మాయి పుట్టి పెరిగిన అదే ఊర్లో జరిగింది ఇన్సిడెంట్ ఇది. ఇట్ హ్యాస్ టు బి ఏ వేకప్ కాల్ అండ్ మనం దీని గురించి మాట్లాడాలి. పైగా మనం జస్టిస్ జరిగిందని చెప్పి చప్పట్లు కొట్టుకోవడం మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మనకి. నేను చూస్తున్నాను, నేను ప్రైమ్ టైమ్ ఛానల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడే చాలా తక్కువ. మాట్లాడుతున్న విషయాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఎక్కడో హర్దోయ్లో వేరే లొకేషన్లో ఒక 10-15 మంది జనాల్ని బహిరంగంగా రోడ్డు మీద తెచ్చి జనాలు కొడుతుంటే అది దీనికి కనెక్ట్ చేసి ఇది అదే అని చెప్పి, ఆ మనుషులు వీళ్ళే అని చెప్పి, ఆ మగవాళ్ళు వీళ్ళే అని చెప్పి మనకి ప్రచురిస్తున్నారు. అదే నేను ఆ వీడియోలో ఇక్కడ ప్లేర్ కూడా చేయను నేను, బట్ అది చాలా తప్పు. మీరు కానీ ఆ వీడియో చూస్తుంటే దట్ ఈస్ ఫేక్ న్యూస్. మనం ఏమైనా ఇలాంటి వీడియోలు కానీ సర్క్యులేట్ చేసే వాట్సాప్స్లో ఆ అమ్మాయికి మనం డిస్సర్వీస్ చేస్తున్నట్టే. రేపు పొద్దున్న లేదు మనకు చట్టాలు చాలా మంచిగా ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, స్ట్రింజెంట్గా ఉన్నాయి, పోక్సో చట్టం ఇది, వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీస్తారని మనం అనుకుంటే, నేను చిన్న మాట చెప్తున్నా, ఇలాంటి కేసులు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి తెలుసా మీకు? ఇలాంటి తప్పులు పట్ట పగలు కాంక్రీట్ జంగులు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి భయం ఉందని మీరు అనుకుంటున్నారా? పాక్సో చట్టాల మీద భయం లేదు కనుక చట్టాలు మనల్ని ఏవి చెయ్యలేరు అనుకున్నారు కాబట్టి ఇలా రోడ్ల మీదకి వచ్చి చేశారు. ఇది వీళ్ళని మనుషులు అందామని కూడా నాకు అనిపించట్లేదు. నాకు యానిమల్స్ అని వాటి పేరు కూడా తీయదలుచుకోవట్లేదు నేను. వాళ్ళు ఏ క్రీచర్స్ కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ జరిగింది మొత్తం మనం ఓపెన్గా బిగినింగ్ నుంచి మాట్లాడుకోవాల్సి వస్తే 18th జూన్ ఇది. 18th జూన్ మాట, ఒక 13 సంవత్సరాల అమ్మాయి
ఇంటికి వెళ్ళడానికి ఆటో ఎక్కితే ఆ రోజు ఆ ఆటో వ్యక్తి మరి ఆ వ్యక్తికి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ టైంలోనే ఆ వ్యక్తి నిర్ణయించాడు ఈ అమ్మాయికి ఒక రేటు కట్టి 13 సంవత్సరాల అమ్మాయికి ఒక హోటల్కి పట్టుకెళ్ళి ఏది మంచి బోర్డులు వేసుకొని బాగా చదువుకొని ఉండే మేనేజర్లు గట్రా ఉంటారు కదా, అలాంటి వ్యక్తి దగ్గర కూడా పట్టుకెళ్ళి పలానా రేటుకి ఆ అమ్మాయిని అమ్మేశాడు. అక్కడి నుంచి ఏదైతే జరిగిందో మీరు నమ్మరు. మీరు మనకి ఏదైనా మనకి మన ఫేవరెట్ క్రికెటర్ హీరో ఎవరైనా బయటకి ఎయిర్పోర్ట్లో వస్తే టక్కని మన ఫోటో తీస్తాం, మనం సెల్ఫీ తీసి ఇట్లా పెడతాం. మనం ఆ రోజు 18 జూన్, ఇన్ఫాక్ట్ 18 జూన్ అనే కాదు 18 నుంచి 23 వరకు నెక్స్ట్ 120 అవర్స్ పాటు ఎవరెవరైతే మేనేజర్స్ ఉన్నారో బాయ్స్ ఉన్నారో రూమ్కి పట్టుకెళ్లే వాళ్ళు ఆ చుట్టుపక్కల చూసేవారు ఎవడు ఫోన్ బయటికి తీయలేదు. ఎందుకంటే మనకి డబ్బులు వస్తే మనకి కళ్ళు చెవులు మూసుకుపోతాయి. మనకి ఆ అమ్మాయి మన ఫ్యామిలీ కాదు కదా, మన కుటుంబంలో ఉండే అమ్మాయి కాదు కదా, మనకి ఎందుకు అనుకుంటారు. అలా ఏ ఒక్కడు బయటికి తీయలేదు, ఫోన్ బయటికి రాలేదు. ఆ న్యూస్ ఒక రూమ్లో వదిలేసి మల్టిపుల్ మెన్ ఆ అమ్మాయిని హోటల్స్ రూమ్స్ మార్చి ఆ అమ్మాయికి నొప్పేసిన అరిచిన ఆల్కహాల్ తీసి ఆ అమ్మాయి నోట్లో పోసారంట 13 సంవత్సరాల అమ్మాయికి. దీని గురించి మనం అడగకూడదు, కోపం రాకూడదు. మనకి అడిగితే మనకి లేదు మనం చేస్తాం తర్వాత చేసింది ఎవరికి కావాలండి, తర్వాత చేసింది మన దేశంలో భారతదేశంలో తర్వాత ఏదైనా మనం చేస్తే ముందు మనం చేయలేదనే కదా, తర్వాత మనం ఎంతమందిని పట్టుకున్న ప్రస్తుతానికి అందరినీ పట్టుకోలే, ఒక 13-14 మందిని పట్టుకున్నారని చెప్పి అంటున్నారు. లేదా హోటల్స్ 3 హోటల్స్ ఉన్నాయి, హోటల్ జాయ్ అని ఆ పేర్లు చదువుతాను ఆగండి, సెఫైర్ అని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. అందులో 3 హోటల్స్ని బుల్డోజర్ని పెట్టి కూల్చేశారు. దానికి ఏంటి, ఈ అన్యాయం జరిగినందుకు కాదు, అది ఆ హోటల్స్ ఈ టైంలో ఎలా రన్ చేస్తున్నారు వాళ్ళు, ఇంత షేడీ హోటల్స్ అని చెప్పి చెక్ చేస్తే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని తేలాయి, బుల్డోజర్లు పంపించారు. బట్ అది న్యాయం చేసినట్టు అది ఆ అమ్మాయికి. ఇవాళ అమ్మాయి తన ఎంటైర్ లైఫ్ మొత్తం స్కార్ అయిపోయి ఉంటుంది, ప్రాణాలతో వదిలేశారు, అంత ప్రాణంతో ఉందంతే అమ్మాయి. మానసికంగా ఎంత అనుభవించి ఉంటుందో మీరు ఆ టైంలో అక్కడ ఉంటే మీకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు గుర్తొచ్చి ఉంటారు, ఇల్లు గుర్తొచ్చి ఉంటుంది, రాత్ర పగల అర్థమవుతుండదు. ఇలా ఒక రోజు కాదు 5 రోజులు నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, నిర్భయ చట్టాలు తెచ్చిన రోజు ఇలాంటి మానభంగాలు భారతదేశంలో తగ్గుతాయని చాలామంది అనుకున్నారు. అట్లీస్ట్ ఈ చట్టం వల్ల జనాలు భయపడతారేమో అని. కానీ ఇవాళకి కూడా ఒక రోజుకి 80 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ జెండర్ డిబేట్ మళ్ళీ పట్టుకొచ్చారంటే నేను ఒకటే చెప్తున్నా, నేను నిన్నటి వరకు కేతన్ గురించి మాట్లాడిన వ్యక్తిని నేనే. అయిన తర్వాత సింగిలా మ్యారీడా అనే దగ్గర ఇమిగ్రేషన్ దగ్గర ఒక ఇష్యూ వస్తుంది కాబట్టే బాలికి వెళ్ళలేదు ఈ అమ్మాయి అని చెప్పి ఎంతమందికి తెలుసు. దీనికన్నా బ్లాస్టింగ్ న్యూస్ ఏమన్నా, ఉదయపూర్కి పెళ్లికి ముందు చేతన్ అండ్ సియా కలిపి వెళ్ళారు. చేతన్ ఇస్ ద బాయ్ ఫ్రెండ్. ఇన్ఫాక్ట్ అది వాళ్ళ హనీమూన్లో వెళ్ళారని కూడా హెడ్లైన్స్ ఉన్నాయి. అండ్ ప్రతి కుటుంబంలో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. ఇది డోంట్ మేక్ ఇట్ అ బాయ్ అండ్ గర్ల్ ఇష్యూ. ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది ఇక్కడ, చిన్న పాప. ఈ పాప దగ్గర మనం ఆలోచిస్తాం మనం, లేదు వాట్ అబౌట్ మెన్ అని, లేదా ఆ కేసు గురించి మాట్లాడినప్పుడు వాట్ అబౌట్ విమెన్ అని. ఎవరు ఎక్కడ మాట్లాడినా తప్పే అది. ఈ పోక్సో చట్టాలు కూడా ఒక్కొక్కరు నడుస్తున్నాయి. సాధారణ వ్యక్తి అయితే రోడ్డు మీద బరాబరా లాక్కొచ్చి లోపల పట్టుకెళ్తారు. లేదు మినిస్టర్ కొడుకు అంటే స్వయాన ఆ వ్యక్తి వచ్చి లొంగిపోయే వరకు మనకు పట్టదు. మనకి అస్సలు సమస్యలు, తర్వాత బెయిల్ కూడా ఇస్తాం మనం. నేను అందుకే కొంచెం దయచేసి చెప్తున్నా, కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. లెట్ మీ బీ వెరీ స్ట్రైట్ అండ్ అప్ ఫ్రంట్. ఈ కేసుకి సంబంధించి జనరల్గా ఎట్లాంటి అవుట్రేజ్ అయితే ఉందో అట్లాంటి అవుట్రేజే రావాలి. ఎక్కడో రాజస్థాన్లో జరిగింది కదా, లేదా రోజుకు పలానా నంబర్స్ రిపోర్ట్ అవుతున్నాయి కదా, దీనికి ఏంటి స్పెషల్. లెట్ మీ టెల్ యూ సంథింగ్. మనం న్యాయం చేస్తామని చెప్పి అటు బుల్డోజర్లు పంపించినా, ఇటు ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేసినా కూడా ఆ అమ్మాయి కేసుని అది వీక్ చేస్తుంది. అది రేపు పొద్దున కేసు నిలబడాలంటే అవతలుండే లాయర్లు ఈ వీడియోలు చూపిస్తారు, ఇది ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేశారు, ఇది జరగలేదని చెప్పి ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి దగ్గర మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే ఒకటి మన వాట్సాప్లో ఏ వీడియో అయితే వచ్చిందో దాన్ని 1-10 సార్లు చెక్ చేయండి బిఫోర్ యూ ఫార్వర్డ్ ఇట్. అది ఏంటి ఆ వీడియో, ఎవరు వాళ్ళు, మీరు చెక్ చేయండి, న్యూస్ వెళ్ళి చెక్ చేయండి నిజంగా జరిగిందా లేదా అని చెప్పి. ఇవాళ ప్రైమ్ టైం పెద్ద న్యూస్ ఛానల్స్ చూపిస్తారు ఆ వీడియోని. లెట్ us బీ రెస్పాన్సిబుల్. కొంచెం రోడ్డు మీద మన ఫేవరెట్ IPL టీం గెలిచినా, సినిమా స్టార్ రోడ్డు మీదకి వచ్చిన JCBలో ఏదైనా జరిగినా కూడా మనం 100,000-1,00,000 మంది ఇకట్ట అవుతాం కదా మనం. మరి అలాంటి అవుట్రేజ్ 13 సంవత్సరాల అమ్మాయికి ఏదైనా జరిగినప్పుడు మనం మాట్లాడకపోతే ఎలా? ఖచ్చితంగా మనం మాట్లాడాలి, ఆ పాపకి న్యాయం జరగాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 13 సంవత్సరాల అమ్మాయి 120 గంటల పాటు ఏడుస్తుంటే నొప్పేస్తుంటే ఆల్కహాల్ తాగిచ్చి ఆ టేస్ట్ ఏంటో కూడా అమ్మాయికి తెలియదు. ఒకటి తర్వాత ఒకటి ఎవడు పడితే ఆడు లోపలికి వచ్చి రూమ్ లోపలికి వచ్చి డబ్బులు కట్టేసి పబ్లిక్గా బయట రోడ్డు మీద, ఇది సిటీస్లో జరుగుతుంది. ఇది రాజస్థాన్లో ఇవాళ జరిగింది. ఇది ఇవాళ మన భారతదేశంలో ఆ స్టేట్లో జరిగిందంటే రేపు పొద్దున్న ఇంకో స్టేట్లో జరగదని గ్యారంటీ లేదు. మనం ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినా కూడా దేర్ హ్యాస్ టు బీ అన్ అవుట్రేజ్. ఇది జరగకూడదు, ఇది జరిగింది, ఇది తప్పిది. అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, లెఫ్ట్ ప్రభుత్వం, రైట్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, లోకల్, నేషనల్, ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీని కానీ ఆ సిస్టమ్ మనం క్వశ్చన్ చేయాలి. ఫండమెంటల్స్ నుంచి చేంజెస్ రావాలి, చట్టాలు మారాలి. అండ్ నేను ఏ లెవెల్లో చెప్తున్నానంటే, ఫస్ట్ అసలు ఆ వ్యక్తికి మీరు పోలీసులు వెళ్ళి మీరు చెకింగ్లు చేస్తారు కదా, పలానా హోటల్ పలానా నార్మ్స్ ఉల్లంఘించకుండానే ఉందా, కరెక్ట్గానే ఉందా అని చెప్పి మన సంతకం పెడతాం కదా డబ్బులు తీసుకొని. అది కరెక్ట్గా లేకపోయినా కూడా లంచం తీసుకొని ఆ పాకెట్లోకి మనకు ఆ 100 రూపాయలు మనకి పాకెట్లోకి వెళ్తుందంటే ఆ 100 రూపాయల అమ్మాయి మానాన్ని లాగేసింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియని అమ్మాయి అనుకోకూడదు, మన కుటుంబంలో ఒక అమ్మాయి అనుకోవాలి, మన చెల్లో మన కూతురు అనుకోవాలి.
అండ్ ఆటో అండ్ ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? ఆ అమ్మాయిని ఎలా బ్లేమ్ చేస్తారు మనం? ఆటో ఎక్కడం తప్ప ఇంటికి వెళ్ళడానికి? అది ఎవరింట్లో ఏ ఆడపిల్లని ఆటో ఎక్కుతుంది కదా. ప్రస్తుతానికి NCW ఏదైతే ఉందో, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. పోక్సో చట్టాలు ఉన్నాయి, ప్రస్తుతానికి వాళ్ళందరినీ పట్టుకుని ఆ మృగాలందరినీ పట్టుకుంటున్నారు. మృగాలు అనడానికి కూడా నాకు అనిపించట్లేదు, బట్ స్టిల్ ఈ కేసుకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా దాని మీద మాట్లాడితే వీడియో వస్తుంది. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. రైజ్ above ignorance, రైజ్ above arrogance, రైజ్ above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.